హాయ్ హలో నమస్తే. సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్గా చేసుకునే ఉగ్గానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక పొడి చేసారంటే సూపర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల మరమరాలను తీసుకున్నాను. వేడితో చేసిన ఉగ్గాని చాలా బాగుంటుందండి. ఇలా 2 కప్పుల మరమరాలను తీసుకొని వీటిని వాటర్లోకి వేసుకొని మొత్తం ఇలా వాటర్లో నానేలాగా అన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని వాటర్ అన్నీ వీటికి పట్టాక ఎంబడే వీటిని వాటర్ని ఇలా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఎక్కువసేపు వాటర్లో ఉంచకండి, మెత్తగా అయిపోతాయి. ఒక 1-2 మినిట్స్లోనే ఇలా వాటర్ అన్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3-4 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకుని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని, ఉల్లిగడ్డ అనేది మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియంగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి, ఈ టమాటో ముక్కలు అనేది సాఫ్ట్గా ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోండి. అలాగే ఇందులోకి 3-4 ఎండుమిర్చిని మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. 4-5 వెల్లుల్లి, ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని, ఇది ఉగ్గానికి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ పొడి వేసుకున్నామంటే ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మన టమాటోలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. చూడండి, టమాటోలు మెత్తగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న పొడిని కూడా ఇందులోకి వేసుకోండి. అలాగే ఇందులోకి మరమరాలను కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, చాలా సింపుల్ కదా, చాలా తొందరగా ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, మీకు నచ్చితే ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.